అంటే సింగ్ అనేది మనం చేస్తుంటే పాట కూడా చూపిస్తుంది కదా, పాడడం, కీర్తించడం కదా, దేవుణ్ణి సింగ్ ప్రైజెస్ టు ద లార్డ్, దేవుణ్ణి కీర్తించడం, పాడడం, కీర్తించడం. అంటే ఇప్పుడు నెంబర్ 1 మొట్టమొదటిగా మనం చూస్తే సియోనులో మనం ఏం చేయాలి, లేదా సియోను ఇక్కడే కాదు ప్రపంచంలో ఉన్న దేవుని ప్రజలు, ఎందుకంటే వాక్యం అందరికి కాబట్టి ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం, రక్షించబడిన దేవుని ప్రజలు అందరూ కూడా ఒకటి చేయవలసిన పని ఏంటంటే ఒకటి యెహోవాను దేవుణ్ణి మనం ఏం చేయాలంట, కీర్తించాలి. బైబిల్ రాడుంది కదా, యెహోవాను కీర్తించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, యెహోవాను స్తుతించడం మంచిది, మీ నామమును కీర్తించుట మంచిది. అంటే మనము దేవుణ్ణి కీర్తించే వారము కాబట్టి ప్రభువుని కీర్తించే వారం ఉండాలి. సింగ్ టు ద లార్డ్ ప్రైజ్. కనుక దేవుని స్తుతించడం లేదా కీర్తించడము, పాడడము, సింగ్ పాడడము. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము కీర్తించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన వాక్యాన్ని మనం కీర్తించాలి, ఆయన కార్యాలు మనం కీర్తించాలి, ఆయన గొప్పతనాన్ని మనం కీర్తించాలి. కాబట్టి ఎవరంట, పిల్లలేమి పెద్దలేమి కదా, మనందరము కూడా దేవుణ్ణి కీర్తించే వారంగా ఉండాలి. దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువుని కీర్తించడం అది మనకు ఎంతో ఆశీర్వాదం, అది ఎంతో మంచిది. దేవుని ప్రజలంగా మనం అందుకే కదా ఆయన నామాన్ని కీర్తిస్తాం, ఆయన వాక్యానికి ఆయన కీర్తిస్తాం, యెహోవాను మనం కీర్తించడము. కాబట్టి చూడండి, ఒక రాజుని కీర్తిస్తామంటే రాజుకి ఎంతో సంతోషం. ఇప్పుడు మనం చూస్తాం, అధికారులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, రాజున్నారు, వాళ్ళని కీర్తించడం వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అలాగనే మన దేవుణ్ణి మనం కీర్తిస్తా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అదే సమయంలో దేవుడు సంతోషించిన దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. రాజుని పొగుడుతూ ఉంటారు తెలుసుగా, దాన్ని రాజుని పొగిడినప్పుడు ఏం చేస్తారంటే రాజు వారికి సంతోషం వేసి ఆయన దగ్గర ఉన్న హారాలు ఏముంటాయి, వెండి ఇత్తడి ఉంటాయి, ఆయన దగ్గర ఏముంటాయి, బంగారపు ఉంటాయి, అంటే విలువైనవి ఉంటాయి. ఆ రాజుగారు విలువైన వాటిని ఇస్తూ ఉంటాడు, ఆయనకి ఇష్టమైనప్పుడు సంతోషం ఇస్తాయి కదా. దేవుని బిడ్డలను కూడా మనము ప్రభువుని ఎంతగా కీర్తిస్తే అంతగా మనకు ప్రతిఫలం ఉంటుంది. అదే సమయంలో మనము ఏ పరిస్థితులు అంటే సంతోషించినప్పుడు కీర్తనలు ఏం చేస్తారంట, కీర్తనలు పాడి కదా. ఎవరికైనా మీలో సంతోషము కలిగిన వారు కీర్తనలు పాడాలి. అంటే సంతోషము కలిగినప్పుడు పాడాలి. ఇంకా విషయం ఏంటంటే పిల్లలు కూడా పిల్లలు మనం సంతోషం వచ్చినప్పుడు ఏం ఇంట్లో దేవుని కీర్తనలు పాడాలి. మంచిగా దేవుని సండే స్కూల్ పాటలు, స్తుతి పాటలు, పెద్దోలే ఆరాధన పాటలు, స్తుతి పాటలు, కీర్తనలు పాడాలి. అదే సమయంలో ఇది ఒక మంచి అనుభవం. అయితే ఇంకో అనుభవం ఏంటి తెలుసా, శ్రమల్లో కూడా కీర్తించేవారు ఉన్నారు కదా. శ్రమల్లో కీర్తించడం ఇది ఇంకొంచెం హైయెస్ట్ స్థాయి. అసలు కీర్తించకపోవడం అది 0 అనుకోండి. మామూలుగా సంతోష సమయంలో కీర్తించడం కొంచెం ఉన్నత స్థాయి. మనం ఇంకా ఉన్నతమైన స్థాయి ఏంటంటే శ్రమల్లో కీర్తించడం. అది ఎవరు చేశారంటే అపోస్తలులు చేశారు. ఎవరు చేశారు చెప్పండి బైబిల్లో? శ్రమల్లో కీర్తించారు. ఎవరు? అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో శరసాలు ఏం చేస్తారంటే రాత్రి కొట్టారు, దెబ్బలు కొట్టారు, శరసాలు బడలు వీశారు. అయితే రాత్రి వాళ్ళు కీర్తనలు పాడుచు ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రార్థన చేస్తున్నారు. 2 చేస్తున్నారు, ఒకటి కీర్తనలు పాడుతున్నారు, రెండోది రాత్రి వాళ్ళు ప్రార్థన. అది మిడ్ నైట్ టైం, అర్ధరాత్రి టైంలో దెబ్బలు తిని పాటలు పాడుతున్నారంటే నిజంగా దెబ్బలు కొడితే పాటలు వస్తాయా మనకి? ఒక పక్షి ఉంది, ఆ పక్షి అంట అది పగల టైం పాట పాడదంట, రాత్రి టైముల్లో అది చక్కని మాధుర్యంతో పాడబడదంట. ఆ రాత్రి టైంలో సరికల ఆ పాట నైట్ టైంలో చాలా మధురంగా అంటే రాత్రి టైం అనేది కష్టానికి గుర్తు, శ్రమకు గుర్తు, ఇబ్బంది గుర్తు. అది శ్రమల్లో కూడా అది పూరిరాకు చక్కగా పాడబడుతుంట శ్రమలు. ఒక మాట ఉంది, కోటేశ్వరం అంటే ఇంకొక మనం ఎడారిలో సెలవుల బుక్ చదివితే దాంట్లో వాళ్ళు అర్ధరాత్రి టైంలో ఒకటి టైంలో ఆ నైట్ టైంలో గులాబీ పూలు కోస్తారంట. ఆ టైంలో ఫస్ట్లో ఈ బుక్ రాసిన భక్తులు కూడా తెలియక అది మూఢాచారం అనుకున్నారంట. ఇదేంటి వీళ్ళు అర్ధరాత్రి టైం మనకెనకంటే కదా ముహూర్తాలు పెడతారు. ఎప్పుడు 10:35 పెళ్లి ముహూర్తాలు పెడతారు. అంటే క్రైస్తవులు పెట్టరు, నిజమైన క్రైస్తవులు పెట్టరు. కానీ ఇది కూడా ముహూర్తం ఏమో, ఇది కూడా ఆచారం అనుకున్నారు, మూఢత్వం అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ టైం పెట్టేది పెళ్లి ముహూర్తాలు, నిమిషాలు, గడియలు పెట్టేది ముహూర్తాలు, అది వేరే. ఇది మాత్రం ఏంటంటే అర్ధరాత్రి ఒకటి టైం, మిడ్ నైట్ అర్ధరాత్రి టైంలో గులాబీ పూలు, ఆ పూలు తోట అర్ధరాత్రి టైం, అది చీకటి, అది మరీ మధ్యరాత్రి. ఆ టైంలో పూలు ఏంటంటే ఆ టైంలో ఎక్కువగా పర్ఫ్యూమ్ తయారవుతుందంట. అంటే ఆ సమయంలో ఎక్కువ దాంట్లో లిక్విడ్ ఉందట. ఆ టైంలో కోసిన పూలకి ఎక్కువ లిక్విడ్ పర్ఫ్యూమ్ వస్తుందంట. మిగిలిన టైంలో కోస్తే అంత రాదంట, అంత శాతం రాదంట.
అంటే చూడండి, టైం కూడా ఆ పుష్పాలకు కూడా టైం ఉంది. అంటే పగల టైం కంటే లేదా పొద్దుగు టైం కంటే అర్ధరాత్రి టైంలో ఆ పూలకు ఎక్కువ పరిచయం వస్తుంట. అంటే చూడండి, అంటే పరిస్థితులు అంటే మిడ్ నైట్ అలాంటి పరిస్థితులు కావచ్చు, లేదా శ్రమల్లో కొంతమంది మనం చూస్తాం, వాళ్ళు శ్రమల్లో వాళ్ళు వెలుగుతూ వచ్చినారంట. ఆ శ్రమల్లో కిరీటంలాగా. అందుకే చూడండి, స్టెఫను ముఖం చూసినప్పుడు ఎట్లా ఉందని చెప్పండి, అతని దేవదూత ముఖం వల్లే ఉందంట. అంటే అప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పండి, ఆయన కొట్టి గుంట్లో పెట్టారు, గుంట్లో పడేసి కొట్టారు, రాళ్ళతో ఏం చేస్తారు, ఆయన్ని కొట్టి చంపుతున్నారు. చంపుతున్నప్పుడు కొడుతుంటే ఎంత పరిస్థితి, ముఖం ఎంత భయంకరంగా ఉండదండి. కానీ ఆయన ముఖం చూస్తే ఎలా ఉందని చెప్పండి, ఎలా ఉంది, దేవదూత ముఖం మెరిసిపోతుందంట. అంటే చూడండి, దెబ్బలు తింటూ కూడా శ్రమల్లో కూడా ముఖం మెరిసిపోవడం అంటే అది ఎంత ఆశ్చర్యం అండి. ఆ టైంలో కూడా దేవుని స్తుతించడం అంటే, ఆ టైంలో ప్రార్థన చేయడం అంటే, ఆ టైంలో పాటలు పాడడం అంటే ఏంటండి. అందుకే శ్రమల్లో కూడా వాళ్ళు కీర్తించారు. మనం మంచి సమయాల్లో కీర్తించాలా, శ్రమల్లో కూడా మనం ఏం చేయాలి, దేవుణ్ణి. అది యోబు గారు చేశారు కదా, శ్రమల్లో కూడా ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని స్తుతించినాడు, మహిమపరిచినాడు. ఒకటి సీయోనులో మన జీవితాల్లో కూడా దేవుడు మంచి కార్యాలు చేసినప్పుడు స్తుతించాలి, సంతోషం వచ్చినప్పుడు స్తుతించాలి, శ్రమల్లో కూడా మనము కీర్తించాలి. కీర్తించడం అనేది నెంబర్ 1 ఉన్నతమైన స్థాయి. ఒకటి. రెండోది మనం చూద్దాం, దేవుడు ఏం ఆశిస్తున్నాడు సీయోనులో, అదే సెకండ్ లైన్, రెండో లైన్, 9-11 రెండో లైన్. ఆయన క్రియలు, దేవుని క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి. ఇంగ్లీష్ తెలియదు, ప్రచురం చేయడం అనే పదం అంటే ఇంకో సమస్య ప్రొక్లైన్ కూడా వస్తుంది కదా, అంటే ప్రకటించడం కదా, ప్రచురించండి కదా, ప్రచురించండి. అంటే ఇప్పుడు రెండోదిగా ఆయన క్రియలను ఏం చేయాలి, ఇప్పుడు మనం ప్రచురించాలి. రెండోదిగా ప్రచురించడము. కాబట్టి మనం చూస్తాం కదా, ప్రచురించారు, కొన్ని పత్రికలు ప్రచురించారు, కొన్ని పత్రికల్ని ప్రకటిస్తుంటారు, కొన్ని దేవుని కార్యాలు లేదా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఈ అపోస్తులు దేవుని కార్యాలు ప్రకటిస్తూ వచ్చారు, దేవుని గూర్చి ఆ నామాన్ని ప్రకటించారు, ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అంటే రెండోది, ప్రజలలో ఆయన క్రియలు ప్రచురించాలంట కదా, దేవుని ప్రచురించాలి, ఆయన క్రియలు ప్రచురించాలి, ఆయన సువార్తను ప్రచురించాలి, ఆయన నామాన్ని మనం ప్రచురించాలి. ఇప్పుడు ప్రచురించడం అనేది రెండోదిగా, ప్రచురించే భాగ్యము దేవుడు తన ప్రజలకు ఇచ్చాడంటే. వాస్తవానికి దేవదూతలకు ఇస్తే మనకంటే ఎక్కువగా ప్రచురిస్తారు వాళ్ళు, కానీ దేవుడు దేవదూతలకి ఆ బాధ్యత అప్పగించలేదు. అందుకే కదా యేసుప్రభువు వారి శిష్యులకు అప్పగించాడు, ఆ నామాన్ని సువార్త ప్రకటించమని. ఏమన్నాడు, 6 వెళ్తాడు, మీరు అనేక సర్వలోకానికి వెళ్ళండి, చివరాకి ఆయనకి పరలోకానికి వెళ్ళేటప్పుడు మీరు సర్వజనులకు నా సువార్తను ప్రకటించండి, అనేకులను నాకు శిష్యులుగా చేయండి. కాబట్టి ఆ సువర్తమానం ప్రకటించే బాధ్యత అపోస్తులపై పెట్టాడు, ఆదిమ సంఘంపై ఉంచాడు. అంటే దేవుని దాసుల పైన, దేవుని ప్రజలమైన విశ్వాసులు మన మీద ఉంచినాడు దేవుడు. కాబట్టి రెండోదిగా మనం ఏం చేస్తుంటే, ఆయన నామాన్ని, ఆయన క్రియలను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన క్రియలు మనం ప్రకటించినప్పుడు ఏం చేస్తారంటే ఇతరులు తెలుసుకుంటారు. ఆయన క్రియల గురించి ప్రకటించబడుతుంది, ఆయన గురించి తెలియపరచబడుతుంది. ఆయన నామం అందుకంటాడు, అన్ని జిల్లకు ప్రకటించదను, ఆయన నామం ఎరగని వారికి ప్రకటించదను, సంఘములో ప్రకటిస్తారు, సమాజంలో కనుక దేవుని ప్రజల మధ్యలో, సంఘంలో, తర్వాత అన్ని జనుల మధ్య ఆయన నామం ఎరగని చోట్ల మనం ప్రచురించాలి. రెండవదిగా మనము అలాగే ప్రచురించాలి. అలాగే దేవుని ప్రజలుగా ప్రార్థన చేద్దాం. కనుక మనం దేవుని ప్రజలకు, దేవుని మాటలు ఇతరులకు కూడా మనము ప్రభువు ఇచ్చినటువంటి సందర్భ సహితం జాగ్రత్తగా మనం ప్రస్తుత దినాల్లో ప్రార్థనాపూర్వకంగా సమయోచితంగా మనము వారి మధ్యలో దేవుని విషయాలను పాటించాలి. రెండోది ప్రచురించాలి సీయోను వారంగా. మూడోదిగా వచ్చాడు దేవుడు ఏం ఆశిస్తున్నాడు, మూడోది వచ్చాడండి 9:13 దీనికి సంబంధించిన పదం ఉంది. రెండో దానికి 9:13 చదువు ఒకసారి. కాబట్టి ఇక్కడ మనం ప్రకటించడము, ప్రచురించడము కనుక అలాగుంది. ఇప్పుడు 2-3 విషయానికి వస్తాం. ఇప్పుడు 3వ సంగతి ఏంటంటే 20వ అధ్యాయం 23వ వచనం, కీర్తనలు 20వ అధ్యాయం 23వ వచనం, 20వ అధ్యాయం 2వ వచనం, 20వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి
మూడవదిగా దేవుడేమో అది ఆయన చేసే పని. ఏంటి ఆయన చేసే పని చెప్పండి? అభిషేక్ ఏంటి ఆయన చేసే పని? సీయోల నుండి యెహోవా ఏం చేస్తాడ? సహాయము, ఆదుకుంటాం. ఈ రెండు పనులు ఆయనది. మన పని ఏంటి? ఇప్పుడు చదవండి 5వ వచనం. అదే అధ్యాయం 5వ వచనం. యెహోవా నీ రక్షణ బట్టి, ఇదే అధ్యాయము 5వ వచనం. 5వ వచనం అదేనా? చదువు 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి, చివరిలో ఉంటది నీ ప్రార్థనలన్నీ. అంటే ఇప్పుడు మనం చేసే పని ఏం చెప్పండి? ఇప్పుడు ప్రార్థించే వారంగా మనం ఉండాలి. సియోనులో ఆయన చేసే పని ఏంటంటే సహాయం చేస్తాడు. పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం చేస్తాడు. సియోనులో నుండి దేవుడు మనల్ని ఆదుకుంటాడంట. కాబట్టి దేవుడు మనల్ని ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థించే వారంగా ఉండాలి. మూడవదిగా సియోను వాసనంగా, మూడవదిగా దేవుని ప్రజలు మనమే కాదు, పరిశుద్ధులు సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుడు ఆశించారు. మూడవది ప్రార్థించే వారముగా ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో, ప్రభువు సన్నిధిలో మనము ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఒకసారి డేల్ మోడీ గారు, ఆయన దైవజనుడు, ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆయన చేసే పని ఏంటంటే ఒక చెప్పులు కుట్టుకునే షాప్ ఉంటుంది కదా, చెప్పుల షాప్లో ఒక చిన్న పనివాడిగా చేసేవాడు. ఆయన పెద్దగా చదువుకోలేదు, అంత చదువు లేదు. ఇంగ్లాండ్ దేశం అంటే ఏ దేశం? అది క్రిస్టియన్ కంట్రీ. ఇంగ్లాండ్ దేశంలో ముఖ్యమైన లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ కదా. ఇంగ్లీష్. మనకి హిందీ. మన దేశానికి ఏంటి? హిందీ కదా. మన దేశం హిందీ, మన రాష్ట్రం వస్తే తెలుగు. అయితే ఇంగ్లాండ్ దేశంలో ఏంటంటే ఇంగ్లీష్. మన ఇండియాలో ఎక్కువ ఏ భాష మాట్లాడుతుంది? హిందీ కదా. హిందీ మాట్లాడతారు. ఇంగ్లాండ్ దేశం ఖచ్చితంగా ఏమంటారు చెప్పండి? పేరు పెట్టి ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? రైట్, ఇంగ్లీష్ వాళ్ళు అంటారు, బ్రిటిష్ వాళ్ళు అంటారు, ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. మనలందరూ ఎందుకంటే మనం తెలుగులో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అంటే ఇంగ్లీష్ వాళ్ళు. ఆయన పాపం సరిగ్గా చదువుకోలేదు కాబట్టి ఇంగ్లీష్ దేశం అయినప్పుడు కూడా ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు ఆయనకి. ఎవరికి? ఎట్లా అంటే ఒక రోజున ఆయన మన చెప్పుల షాప్ ఉంటే ఆ దినంలో దేవుని పరిచర్య కొరకే మందిరానికి వెళ్ళేవాడు, రక్షించబడ్డాడు. మంచి విశ్వాస. అలా దేవుని సన్నిధికి వెళ్తా ఉంటే మరి ఎవరైనా సరే మీలో ఎవరైనా దేవుని పరిచర్య కొరకే సిద్ధపాటు ఎవరైనా సమర్పణ కలిగి ఉంటారని దేవుని దాసులు అక్కడ ఆ ప్రాంతంలో ప్రకటన చేసినప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు దేవుని సేవ సమర్పించుకోవడానికి. అప్పుడు ఈయన డీల్మూడి గారు వచ్చిందంట. ఆయన వస్తే ఏం చేస్తారంటే చెప్పుల షాప్లో ఉండే వ్యక్తి, ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. అప్పుడు వాస్తవానికి ఆయన చాలా తృణీకారంగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు ఆయన. ఎందుకంటే ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఎక్కడ ఎలా ఏ భాష సరిగ్గా రాదు, చదువుకోలేదు నువ్వు అన్నారు. అయితే సరే ఏదైనా సరే దేవుడు సహాయం చేస్తాడండి అని చెప్పేసి ఆయన విశ్వాసంతో ఉంటే ఆయన పట్టుదలను బట్టి చివరికి సరే ఒప్పుకున్న తర్వాత ఏమంటే ఆయన దేవుని పరిచయం చేయడం మొదలు పెట్టాడంట. ఒక రోజున ఇంకా అది ఇంగ్లీషే కదా, ఇంగ్లీష్లో వాక్యం చెబుతున్నాడు. ఆ ఇంగ్లీష్లో వాక్యం చెబుతుంటే వాక్యం చాలా వాక్యము ఆ భావము అనేది చాలా బాగుంది, ఆత్మీయంగా అర్థంగా. అయిపోయిన తర్వాత వచ్చి పెద్ద ఆయన వచ్చారంట. జరిగే విషయం ఇది. నీలమూడి గారు మనం ప్రార్థనా పనులు ఉంటాడు. వచ్చారంట, అయ్యా దేవుని వాక్యము దైవికంగా చాలా బాగా ఉంది, కానీ మీరు మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మాట్లాడేది ఏంటంటే ప్రొనౌన్సియేషన్ అవి అది మాత్రం సరిగ్గా లేదు. అంటే పలికే ఉచ్చారణ పదాలు పలకడం సరిగ్గా మీరు సరిగ్గా పలకట్లేదు, ఉచ్చారణ సరిగ్గా లేదు, ప్రొనౌన్సియేషన్ అంటే అన్నట్టు. అయ్యా నేను ఎవరంటే ఒక చెప్పుల షాప్, చిన్న చెప్పుల షాప్లో ఉండే వ్యక్తినయ్యా, నేను అంతగా చదువుకోలేదు ఆయన చెప్పాడు. నేను అంత చదువుకున్న వ్యక్తిని కాదు, కాబట్టి నాకేదో వచ్చిన ఈ కొద్ది మాటలతోనే ఇంతమంది జనాంగానికి దేవుని మాట చెప్తున్నారయ్యా. మీరు చూస్తే పెద్ద వయసులో ఉన్నారు, బాగా చదువుకున్న వారు ఉన్నారు మీరు నాకంటే, మరి ఏదో కొద్ది ఆత్మను దేవుని ప్రభుత్వం రక్షిస్తున్నాను. మీరు ఇంత పెద్దగా చదువుకున్నారు, ఇంత బాగా చక్కగా మీరు మాట్లాడతారు, ఎలాంటి లోపం లేకుండా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు ధారాళంగా. అయితే మరి మీరు దేవునికి అప్పగించుకుంటే మీరు ఇంకా ఆత్మను రక్షిస్తారు కదయ్యా, మీరు అలాగా అర్పించుకోవచ్చు కదా అన్నాడంట. ఇంకా ఆయన దగ్గర నుంచి సమాధానం రాదా. చూడండి అంటే దేవుడు అలాంటివి. కాబట్టి ఆరంభంలో కొంచెం బలహీనం ఉన్నప్పటికీ దేవుడు డీల్మూడి గారిని అద్భుతంగా వాడుకుంటే ఎంతో మంది రక్షించబడ్డారు. దేవుడు కార్యాలు జరుగుతూ వచ్చినాయి అద్భుతంగా. దేవుడు మహింపరచబడ్డాడు. పాపములో ఉన్న వారు అనేక ఆయన చలోక్తులతో చక్కగా వాక్యాన్ని చెప్తాడు. ఆయన ఆయా వివిధ రకరకాలుగా ఆయన
చెప్పుకుంటా వాళ్ళని మాట్లాడిస్తా ఆ వాక్యం. ఒకసారి డీలమూడి చెప్పిన ఆయన విషయం ఏంటంటే, ఒకసారి అంటే ఆయన వాక్యం చెబుతున్నాయంట డీలమూడి గారు. ఆయన వాక్యం చెప్తా ఉంటే ఏం చెప్తుంటే ఏమి చెప్తున్నాడంటే వాక్యం, ఇదిగో పాపం వల్ల వచ్చే జీతము మరణము అని చెప్తున్నాడంట. వాక్యం చెప్తున్నాడంట ఆయన, దాన్ని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. అలాగా పాపం ద్వారా జీతం మరణం అని చెప్తుంటే ఒకసారి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అంత దూరంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ దూరంలో అంట పెద్ద గుంట ఉంది అక్కడ. ఆ పెద్ద గుంటలో ఒక వ్యక్తి, త్రాగుబోతు వ్యక్తి, భయంకరంగా త్రాగి గుంటలో పడిపోయినాడు. అసలు గుంటలో పడిపోయినాడు. ఆ గుంటలో పడిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి మరొక వ్యక్తి వచ్చేసి అంటే, ఓ పాపం వల్ల వచ్చే జీతం మరణం, గుంటలో పడ్డ వ్యక్తి అన్నాడు. గుంటలో పడ్డ వ్యక్తికి పడ్డంగానే ఎట్లుంటది, కొంచెం బాధ కొడుతుంది, అవమానం కొడుతుంది. పడ్డ వ్యక్తిని మనం నవ్వుతే ఎట్లుంటది, ఇంకొంచెం హోప్ వస్తుంది వాళ్ళకి. పడ్డ వ్యక్తి అన్నాడు, బురదలో పడ్డాడు, గుంటలో పడ్డ, పైకి రాలేకపోతుంటే, ఓ పాపాల జీతం మరణం, పాపాల జీతం అని ఆ వ్యక్తికి వెళ్ళి చూపించారంటే ఆయన కోపం వస్తా ఉందంటే, గుంటలో పడ్డ కోపం వచ్చి, నేను బయటకు వచ్చాను సంగతి చెబుతా, బయటకు వచ్చాను సంగతి చెబుతా, ఇంకా చెబుతాడు పాపాల నుంచి జీతం మరణం, పాపాల జీతం మరణం. సరే చివరికి ఎంత కూడా పైకి వచ్చాడంట. ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంటి, నేను గుంటలో పడితే పాపం నుంచి జీతం మరణం అని చెప్పింది ఎగతాలు చేస్తామంటే, పొట్టబోతుటయ్యా అని కొట్టద్దు, నేను కాదు చెప్పింది, నేను కాదు. అక్కడ ఎవరో ఒక దయచేసి పాస్ట్ గా చెబుతున్నారంటే, ఎవరో పదాలు అని చెప్పాడు. అడిగితే ఎవరో ఎక్కడంటే డీలుమూడి గారు వాక్యం చెప్తా ఉన్నాడు అక్కడ. ఇదిగో పాపల జీతం మరణం అని అన్నట్టయ్యా, ఏం నువ్వేనా చెప్పింది, పాపల జీతం మరణం అని చెప్పి నువ్వేనా చెప్పిందా అంటే ఆయన అంట, డీలుమూడి అంట, అయ్యా నేను కాదయ్యా, బైబిల్ చెప్తుందయ్యా అన్నాడంట. ఎవరు చెప్తారంట పాపల జీతం మరణం అని? బైబిల్ వాక్యం చెప్తుందయ్యా అన్నాడంట. ఇంకేం చెప్తాడు, నేనేం చెప్తాను, నేను చెప్పట్లేదు. రోమపత్రికలు రాయబడింది, 3వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, 6వ అధ్యాయం 3వ రాయబడింది. కాబట్టి పాపం వల్ల జీతం మరణం అని బైబిల్ చెప్తుంది అప్పుడు చెప్పి కొద్ది సువార్త చెప్పాడంట ఆ త్రాగుబోతు వ్యక్తికి. దేవుడి సువార్త చెప్తే డీలుమూడి గారు వాక్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తిలో మార్పు వచ్చేసిందంట. చూడండి అంటే అద్భుతంగా దేవుడు అలాంటి సామాన్యుడైన వ్యక్తిని, చదువుకునే వ్యక్తిని అద్భుతంగా దేవుడు డీలుమూడి గారు. దానికి కారణం ఏంటంటే ప్రార్థనే. ఆయన జీవితంలో ప్రార్థన. అందుకే ఇప్పుడు మనం 3వ సందర్భం సీయోను వాసులుగా మనకి ఏం కలిగి ఉన్న దేవుడు ఆశిస్తున్నాడు, ప్రార్థించేవారు. ఆ 2-3 వచనాలు ఇంకో మాట ఉంటుంది. 3వ వచనంలో ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేస్తుంది. నైవేద్యం అంటే ఆరాధన సాదృశ్యం పాత నిబంధనలో. అంటే మనం ఆరాధించాలి. అందుకే ఫస్ట్ కీర్తించాలి చెప్తున్నాం. నీ దహన బలులు కనుక మనం దేవుని కొరకే, మనం దేవునికి అయిష్టమైనవన్నీ దహించబడాలి అగ్నిలో, ఆయన వాక్యమైన అగ్నిలో. మనము దేవుని కొరకే ఒక దహన బలిగా ఇస్సాకు అలా చేయబడమని చెప్పాడు. కానీ దేవుడు అలా చేయలేదనుకోండి. అలాగే యేసు ప్రభువు మన కొరకే దహన బలిగా చేయబడి, అంటే బలి పిలిచిపడ్డాడు, బలిగా చేయబడ్డాడు. ఇప్పుడు 5వ విషయం చివరిలో నీ ప్రార్థనలు, అంటే దేవుని ప్రజలకు మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు. బిల్లీ గ్రహం గారు ప్రార్థన ప్రాముఖ్యత చెప్తూ వచ్చారు. ఆయన ఒకసారి ఆ దైవజన్ దగ్గరికి వచ్చి మరి విలేకరుగా ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఇంటర్వ్యూ చేసేవారు అడిగారు బిల్లీ గ్రహం గారు, ఇలాగా వాట్ ఈస్ ద సీక్రెట్ అని, మీ పరిచర్య, యువర్ మినిస్ట్రీ, మీ పరిచర్య సక్సెస్ఫుల్ కావడానికి వాట్ ఇస్ ద సీక్రెట్ అని అడిగినప్పుడు ఆయన అంట 3 సంగతులు, 3 things అన్నాడంట. 3 విషయాలు అన్నాడు. 3 విషయాలు చెప్పలేదు. నెంబర్ 1 ప్రేయర్ అన్నాడంట. నెంబర్ 2 వాక్యం అంటాడు అనుకున్నాడంట. నెంబర్ 2 ప్రేయర్ అన్నాడు. నెంబర్ 3 కూడా ప్రేయర్ అన్నాడు. ప్రేయర్ అంటే బిల్లీ గ్రహం గారు అలాగా దేవుని పరిచయం చేయబడానికి ఆయన చిన్న గ్రామంలో వచ్చాడు. ఆయన సాక్ష్యం చదువుతూ వచ్చాను. ఆయన సాక్ష్యం బుక్ చదివినప్పుడు చిన్న గ్రామంలో పుట్టాడు. ఆయన ఆశ చాలా పెద్దదిగా ఉంది. అద్భుతంగా దేవుడు ఆయన ఆశ నెరవేర్చాడు. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే 3 సంగతులు అంటే ఏంటంటే ప్రార్థన. అంటే ఈ ప్రార్థనే ఇలాగ పరిచర్లో దేవుని కృప చూపింది, పరిచర్లో దేవుడు వాడుకున్నాడు. దీని వెనుక ప్రార్థన. ఇంకా ప్రార్థన అనే విషయం చెప్పంటే భక్తి గారు చాలా చెప్తారు ఆయన గొప్ప. ఇంకా ప్రార్థన అంటే ఆయన ఎంతగా అంటే ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించినప్పుడు ఒకళ్ళు అడిగారంటే, ఎవరు ఆయన భక్తి గారు ఏమడిగారంటే, అయ్యా ఇంతగా మీరు హెబ్రోను స్థాపించే సామాన్యమైనది కాదు, మనకి చిన్నదే కష్టమైపోతుంది కదా. హెబ్రోన్ అంటే చాలా పెద్దది. ఎంత పరిచర్య పెద్దది, మందిరం పెద్దది. ఎంత పెద్ద పరిచర్య, ఎంత ఎలాగా మీకు ఎక్కడి నుంచి ఎవరి ద్వారా సహాయం వస్తుంది అని అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు పంపిస్తున్నారా, ఎక్కడి మీకు సహాయం వస్తుందంటే ఆయన అన్నాడంట, మాకు పైనుండి సహాయం వస్తుంది అన్నాడంట. పైనుంచి అంటే ఏ పైనుంచి అంటే అమెరికా ఇల్లు కాదయ్యా, పరలోకంలో నుండి సహాయం వస్తుంది. దీనికి ఎలాగంటే చూపిస్తా అని చెప్పేసి ఆయన చూపించారంట. ఆ భక్తి గారి రూమ్ చూసాము. ఒక చిన్న రూమ్ ఇంతే ఉంటుంది, చిన్న రూమ్ ఇట్లా ఉంటుంది. అక్కడ చిన్న బెడ్ ఉంటుంది, చిన్న టేబుల్ ఉంటుంది. ఇంకా అక్కడే మోకరించుంటుంది. ఈ బెడ్ పక్కనే కింద మోకరించు. అక్కడ 2 గుంటలు ఉన్నాయి.
అన్నాడు, ఇదిగో ఈ గుంటల్లోంచి మాకు సహాయం వస్తుందని అంటాను. ఈ గుంటలో సహాయం రావడం ఏంటంటే ఆయన మోకాల నుంచి మోకరించి గుంటలు పడిపోయినట్టు. అంటే అంత ప్రార్థనాపరుడు, అంటే ప్రార్థన ద్వారా ఆ సహాయం వస్తుందని చెప్పాడు. అంటే దేవుడు ప్రార్థన వల్ల కదా అది ఉన్నాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. అంటే దేవుడు సహాయం చేస్తుంది. ఆ సహాయం అనేది నిజంగా దేవుడు సహాయం అద్భుతంగా కాస్త కూస్త చిన్న సహాయం కూడా మనకు దేవుడు మనకు అంతదని కాదు, కానీ చిన్న సహాయం వాస్తవానికి మనం అడగలేదు. కానీ ప్రభుత్వం బట్టి పెద్ద మందిరం కూడా ఎలగపూళ్ళు వెళ్ళినప్పుడు వారు అట్లాగా ఇసుక అని చెప్పేసి అడిగిన తర్వాత సిమెంట్ గట్లు కూడా తీసుకెళ్ళి మన తర్వాత మర్చిపోయిన మనం గుర్తు చేయడం ఎందుకులే, బాగోదులే, వాళ్ళకి మనసు ఉంటే మళ్ళీ బయలుదేరి స్టార్ట్ చేశారు. బండి స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ అప్పుడు ఉండని చెప్పేసి మళ్ళీ ఒక 3 సిమెంట్ గంటలు కూడా మళ్ళీ బ్రదరే మళ్ళీ సేవకులు అక్కడ మందిరానికి మనకు ఉచితంగా అట్లా. అంటే చూడండి దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు అద్భుతంగా. మనం అడగలేదు, మనం మళ్ళీ గుర్తు కూడా చేయలేదు. నేను అద్భుతంగా తానే మనం మర్చిపోయాడు. మళ్ళీ రెండోసారి ఆయన ఇంజన్ స్టార్ట్ చేసి వెళ్ళబోతుంటే బండి ఆయన మళ్ళీ పిలిచెల్లా మళ్ళీ సిమెంట్ గట్లు కూడా అట్లా. అంటే చూడండి దేవుడు అద్భుతంగా మనకు సహాయకుడు చేస్తాడు. ఎక్కడి నుంచైనా సహాయం చేస్తాడు, ఎలాగైనా సహాయం చేయగలుగుతాడు. నిజంగా ఆయన సహాయము అద్భుతమైంది. నిజంగా ఇది ఒక చిన్న ఉదాహరణ. కాబట్టి పరిశుద్ధంగా చూస్తే అంటే దీనికి మూడోదిగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. చిన్నపిల్లలుగా పెద్దవారంగా మనం రాత్రులు పగలు టైం దొరికినప్పుడల్లా మనం చేయవలసిన పని అంతా ఏం లేదు సార్, ఆయన ఎప్పుడు బతిమలాడటమే, ఆయన గోజాడటమే. ప్రార్థన అంటే చాలా ఈజీ చెప్పండి, ఆరాధన కొద్ది కష్టం. ఎందుకంటే ఆరాధనలో ఏం రావు చెప్పండి, ఆరాధనలో అడగకూడదు కదా, మనం ఆరాధనలో మనము అడగకూడదు. ప్రార్థనలో అయితే మనం అడగవచ్చు అంటే అది దైవికంగా అంచతానుసారంగా. కాబట్టి ప్రార్థన చేయడం తేలిక కదా. ప్రార్థన ఎవరేం చేస్తారు అంటే రకరకాల చిన్న ప్రార్థనలు రకాలు, కానీ ఆరాధన అందరూ చేయలేదు. కొన్ని సందర్భంలో ఆరాధన చేయమంటే కదా కొంతమందికి ఆరాధన కూడా తెలియదు చాలా మందికి. సరే, కాబట్టి గమనిస్తే మూడవదిగా మనం సీఎంలో దేవుడు ఏం ఆశిస్తుందంటే పిల్లలు మొదలుకొని పెద్దవారు కూడా మోకాల జీవితం అంటే ప్రార్థన చేయాలి. రాత్రి టైంలో మెలకు వస్తే ప్రార్థన చేయటము, అది ఏ టైం అయినా కూడా మనం చూసుకోలేదు. మెలకు వచ్చిందా మిడ్ నైట్లో, అందుకే మిడ్ నైట్లో మెలకు వచ్చిందా మనం టాయిలెట్కి వెళ్ళొచ్చేసి మోకరించి వచ్చే ప్రార్థన జరుపుతాం. అది మనకు ఆశీర్వాదం. అలా మన జీవితాలు ప్రార్థన మనం అధికం చేసుకోవాలి. ప్రార్థన జీవితం కలిగి ఉంటే బ్రతిమలాడు అది ఏ పరిస్థితి సరే, మన అక్కర, మన సమస్య, మన అనారోగ్యమా, మన ఇబ్బందుల, మన బలహీనతల, మన ఆర్థిక పరిస్థితుల, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధులు మనకు ఏదంటే మనకు కలిగిన ధైర్యం ఏదనగా యోహాను 5 వచ్చారు. ఏంట ధైర్యం చెప్పండి? మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి అది ప్రార్థన ద్వారా దేవుడు మనకు అంతటి అభయం ఇచ్చాడు, అంత ధైర్యం ఇస్తున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం అవుతాయి. అయితే ఇప్పుడు మనం బ్రతిలాడుతూ సహాయించి బ్రతిలాడుకుంటూ గోజాడుకుంటూ రాత్రి టైంలో ఉదయం సమయం దొరికినప్పుడల్లా మనం అలాగ ప్రార్థన చేసేవారంగా ప్రార్థనా పనులు మనం ఉంటే పరిశుద్ధ స్థలంలో సహాయం చేస్తాడు. సియోను నుండి యెహోవా నిన్ను మనల్ని ఆదుకుంటాడు. ఇది 3వ సంగతి. 4వ మాట చూద్దాం. 4వ పరిశుద్ధ గ్రంథంలో నుండి 4వ సంగతి మనం చూస్తే చూడండి దేవుని 48వ కీర్తన 2వ వచనం చదవండి. 48:2 చదవండి త్వరగా. ఉత్తర దిక్కున ఇక్కడ మనం గమనిస్తే ఈ వచనంలో 3 మాటలు ఉన్నాయి. ఇక్కడే ఈ 3 మాటలు మనం ముగించుకుంటాం. జాగ్రత్తగా విన్నాం. ఇప్పుడు ఎన్ని సంగతులు వచ్చినాయి? 3 సంగతులు వచ్చినాయి. ఇప్పుడు ఒకటి కీర్తించుట, చెప్పండి పిల్లలు. ఒకటి కీర్తించుట, రెండోది ప్రచురించుట లేదా ప్రకటించుట, మూడోది 4 చూస్తే ఇప్పుడు 48వ కీర్తనలో ఉంది మహారాజు పట్టణం. చెప్పండి ఏ పట్టణం అంటే ఇది? ఏది మహారాజు పట్టణం? సియోను. అంటే సియోను మహారాజు పట్టణం. ఇప్పుడు అంటే ఈ పట్టణము మహారాజు పట్టణం అంటే ఆయనది పట్టణం కదా, దేవునిది పట్టణం, మహారాజు పట్టణం. ఇంకో మాట చెప్పాలంటే ఆ పట్టణము దేవునిది అంటే మహారాజు పట్టణం, అది ఆయనది. ఇప్పుడు పట్టణం అంటే ఏంటి? ఆ పట్టణ స్థానంలో ఏం పెడదాం? ప్రజలు పెడదాం, అవునా? ప్రజలు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టుగా ఇప్పుడు పట్టణం అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, అంటే సియోనులో ఉన్న ప్రజలు. అంటే ఇప్పుడు ఈ సియోనులో ఉన్న ప్రజలు అంటే ఇప్పుడు ఏంటంటే మహారాజు పట్టణం అంటే ఆ పట్టణము మహారాజుది. అంటే ఆ ప్రజలు ఎవరంట? మహారాజు ప్రజలు. ఇప్పుడు మనం 4 చూస్తే
మహారాజు ప్రజలు, మహారాజు పట్టణం, మహారాజు ఆలయం, మహారాజుది అన్నట్లుగా అంట. అంటే ఇప్పుడు నాలుగోది అందుకేమన్నా సార్, మనం ఎవరు వారం అంటే మహారాజు ప్రజలం లేదా రాజు బిడ్డలం కదా. భగత్ సింగ్ గారు అనే దైవజనం ఏమంటే మనం ఎవరమంటే మన తండ్రి ఎవరంటే చెప్పండి, ఆయన రాజులకే జీసస్ క్రైస్ట్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. యేసుక్రీస్తు రాజులకు రాజు కనుక ఆ మహారాజు అయిన బిడ్డలు మనం ఎవరో చెప్పండి, రాజకుమార పుత్రిక. ఎవరంటే మనం రాజకుమారులు, రాజకుమార్తెలం. అంటే ఇప్పుడు నాలుగో చూస్తే దేవుని బిడలంగా ఆయన పట్టణం అనగా మహారాజు పట్టణం అనగా దేవుని మహారాజు ప్రజలం. కాబట్టి మనం ఎవరమంటే మనం మర్చిపోకూడదు, మన దేవుడు, మన రాజు, మన తండ్రి మహారాజు అయి ఉన్నాడు. ఆయన ప్రజలము, ఆయన జనాంగం మనము, ఆయన చేతి విమోచించబడిన వారం, ఆయన స్వకీయ సాంపాద్యం, ఆయన సొత్తైన ప్రజలం మనం. అందుకే మనకు ధైర్యం. అలాగే మన తండ్రి మనకు పరలోకం ఉన్నాడు. నాలుగోదిగా ఆ రాజు బిడ్డలం మనం. చెప్పండి, ఎవరు రాజు బిడ్డలం? మహారాజు బిడ్డలం మనం. నాలుగోది మహారాజు పట్టణం. ఐదో మాట చూస్తే అక్కడ రాయబడింది, ఈ పట్టణం ఎలాగుందంట, రమ్యమైనదిగా ఉంది. ఇంగ్లీష్ ఎవరైనా బ్యూటీ అని ఉందా? ఏమన్నది? బ్యూటిఫుల్. కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ అంటే రమ్యమైందంటే సౌందర్యమైంది. ఇప్పుడు ఐదోది చూస్తే ఈ సియోను ఎలాగుంటుందని చెప్పండి. ఐదోది సౌందర్యమైంది లేదా రమ్యమైంది. 84 కీర్తన ఉంటుంది కదా, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. సంఖ్యాకాండాలు మనం చూస్తాం, యాకోబు నివాసములు ఎంత రమ్యములు, ఆయన గుడారములు ఎంత సౌందర్యం, ఎంత రమ్యమైనవి యాకోబు గుడారాలు, నివాసములు. అంటే దేవుడి నివాసం రమ్యమైంది ఒకటి. రెండవది యాకోబు గుడారాలు రమ్యమైంది. మూడవది ఇక్కడ సియోను పట్టణము కూడా రమ్యమైంది, అంటే సౌందర్యమైనది. అంటే ఈ సౌందర్యం అనేది, బ్యూటిఫుల్ అనేది స్పిరిచువల్గా మనం తీసుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం. బైబిల్ గ్రంథం అంతా కూడా సౌందర్యం అనే సరికల క్రొత్త నిబంధనలో మరి ముఖ్యంగా ఆత్మీయ సౌందర్యాన్ని చూపిస్తాం, ఆత్మ సంబంధమైన సౌందర్యం చూపిస్తాం. కాబట్టి దేవుని ప్రజలుగా ఐదోదిగా రమ్యమైనది అంటే ఆత్మీయమైన సౌందర్యమైనది కదా. ఎంత సౌందర్య నగరము కదా, ఎంత సౌందర్య నగరము. కాబట్టి ఇది పరిశుద్ధం, పరిశుద్ధం అన్నీయు పరిశుద్ధం. అంటే పరిశుద్ధతను బట్టి ఆ పట్టణం ఏమైపోయింది, ఎంత రమ్యమైంది, ఎంత సౌందర్యంగా ఉంది. ఆ పాటలు అర్థం అది. అంటే ఇప్పుడు ఐదోదిగా సియోను పట్టణము కూడా రమ్యమైంది, అంటే ఆత్మీయ సౌందర్యమైంది. కనుక దేవుని బిడ్డలంగా మనం ఆత్మీయ సౌందర్యము, పరిశుద్ధ జీవితము. పరమగీత ఒకటి వచ్చి నేను నల్లని దాన్ని ఎలాగునంట సౌందర్యవంతురాలు, అది ఆత్మీయ సౌందర్యం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆత్మ సౌందర్యాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఇదిగో ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరుచున్నవాడు. ఇది మనం కోరేది తెలుసు, మనం దేవుడు కోరే కొన్ని సంగతులు ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 ముఖ్యం కోరేది తెలుసా? సామెతలు 22:6. ఏమని చెప్పండి? సామెతలు 22:6, నా కుమారుడా మై సన్ గివ్ మీ యువర్ హార్ట్. నెంబర్ 1 ప్రాముఖ్యమైనది తెలుసా? హార్ట్, హృదయం. మన హృదయాన్ని కోరుతున్నాడు, ప్రాముఖ్యమైనది. అంటే ఆఫరింగ్స్ కంటే కూడా కదా, కానుకల కంటే కూడా దేవుడు కోరేది తెలుసా? మన హృదయ, హార్ట్ నెంబర్ 1 పర్సంగా. రెండోది మన సౌందర్యాన్ని కోరుతున్నాడు, నీ సౌందర్యాన్ని అంటే ఆత్మీయ సౌందర్యాన్ని కోరుతున్నాడు. మూడవది రోమ 12వ చోట్ల ఉంది, సజీవ యాగంగా మన శరీరము మన ప్రాణాత్మలు ఏం చేయాలంటే ఆయనకు సమర్పించి, ఆ తర్వాత కృతజ్ఞత పూర్వకంగా మనం కానుకలు సమర్పిస్తాం. ఇవి కనుక ముఖ్యంగా దేవుడు అది కానుకలు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసము, కృతజ్ఞత జీవితం. అంటే ఎప్పుడు మనం దేవుని దగ్గర తీసుకోవడమే కాకుండా కృతజ్ఞత అనుభవం కొరకు అది తర్వాత. కాబట్టి దేవుని ప్రజలంగా ఇక్కడ పరిశుద్ధంగా చూస్తే అలాగా మనము సౌందర్య రమ్యము, ఇలాగ సౌందర్యమైన సియోనులో దేవుని ప్రజలు పరిశుద్ధ సంగమం, పరిశుద్ధతను సాదృశ్యంగా మరి సౌందర్యం, ఆత్మీయమైన సౌందర్యం. 5 6 మనం చూద్దాం. అదే పదం కంటిన్యూ చేయండి, అదే వచనం. ఎత్తుగల చోట్ల, హైయెస్ట్ ప్లేస్ కదా. 6 ఏంటంటే అది ఎత్తుగల చోటు. అది ఎత్తుగల చోటు అంటే ఇది సియోను ఎక్కడ చెప్పుకున్నాం? కొండ కదా. కొండ ఎక్కడ చెప్పండి? ఎత్తైనది. కొండ అంటే ఎత్తైనది. మనం చూస్తాం కొన్ని గుట్టలు ఉంటాయి, ఆ గుట్టలు వేరు, కొండలు వేరు, బండలు వేరు.
ఈ గుట్టలని చిన్న చిన్న గుట్టలు, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. కానీ కొండ అనేది పెద్దది. ఎవరెస్ట్ శిఖరం కదా, అది చాలా పెద్ద పర్వతం ఉంటుంది. పర్వతం ఎవరెస్ట్ పర్వతం. సరే, ఇక్కడ మనం చూస్తే ఈ ఎత్తైన స్థలం ఏం చూపిస్తుంది చెప్తా? ఎత్తైన స్థలం అంటే అందుకంటే దావీదు, దేవా అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలం ఎక్కించయ్యా అంటే, దేవుడు చెప్పండి ఆయన కింద గుంట్లో ఉంటాడా, పైన ఉన్నాడా? దేవుడు ఎక్కడ చెప్పండి, ఉన్నత స్థలంలో ఉన్నాడు కదా. ఆయన మన పేరు ఏమంటాడు? యెషయా గ్రంథం 55:14 ఆయన మహోన్నతుడు, మహాగణుడు, ఉన్నత స్థలములలో చెప్పండి ఎక్కడ వేస్తారంట? మోస్ట్ హైయెస్ట్ హోలీ ప్లేస్ కదా, చాలా ఉన్నతమైన స్థలం అది. ఇంకా ఆ స్థలానికి మించిన స్థలమే లేదు. ఉత్తర దిక్కున సభాపర్వతం, ఉన్నత స్థలం. ఆ స్థలానికి ఎవరు కావాలని ఆశించారు? లూసిఫర్ కావాలనుకున్నాడు ఫస్ట్ కదా, కానీ దాన్ని పొందలేదు. అయితే పొందే విధానం లేదు. అక్కడ ఏమనుకున్నాడంటే నేను ఆ స్థలం కూర్చోనుకున్నాడు, కానీ లేకపోతే ఆయన ప్రక్కన కూర్చోవడం మంచిదే. బైబిల్ ఉంది కదా, దేవుని ప్రక్కన కూర్చోవడం ఆశపడడం తప్పులేదు. ఒక తల్లి చెయ్యిపోయింది, అయ్యా నాకు 2 బిడ్డలు ఉన్నారు కదా, యోహాను యాకోబు ఇద్దరు. తల్లి పేరు ఆ తల్లి చేయిస్తుంది, అయ్యా సలోమి. తల్లి పేరు ఏం పేరు? సలోమి కదా. జబదయి తండ్రి పేరు జబదయి, తల్లి పేరు సలోమి. ఎంత మంచి ఆశ. ఇద్దరు మంచి వాళ్ళు, ఇద్దరు ఎవరు? జబదయి, సలోమి. యాకోబు ఇద్దరు కుమారులు కూడా మంచి వాళ్ళే. 4 మంచి వాళ్ళే వాళ్ళు. ఎందుకు మంచి వాళ్ళు అంటే బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏమంటుందంటే జబదయి మంచి విశ్వాస, తన 2 కుమారులు తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే ఓకే పోనీ ప్రభుని వెంబడించడం కంటే నాకంటే అసలు తండ్రి ఎవరు? ఆయన అని చెప్పేసి జబదయి ఊరుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. అక్కడ ఉందా తన తండ్రి వలలో ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టారు. తండ్రి జబదయి విడిచిపెట్టారు. అయ్యో నా కుమారులు ఈ టైంలో తీసుకుపోతే ఎట్లయ్యా? నీ సేవ సంగతి తర్వాత, నీ మనుషులు పడ్డ తర్వాత సంగతి, వాళ్ళు నాకు ఉపయోగపడాలి కదా అనుకోలేదు. కానీ మంచి తండ్రి, తల్లి మంచి తల్లి. ఆమె ఎట్లంటే ఆ మంచి సలోమి, మంచి విశ్వాసి ప్రభు దగ్గరకు వచ్చి అంటది, 2 కుమారులు ఇవ్వడానికి ఇష్టపడింది. ఆమె ఏమంటే తెలుసు వచ్చి 2 కుమారులు ఇవ్వడానికి తల్లిదండ్రులు 2 బాధ్యత ఉంది కదా, అందుకే 2 మంచి వాళ్ళు. ఏమంటది? అయ్యా ఒకటి నా కుమారులు, ఒకరిని కుడి వైపున, ఒకరిని ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? ఇక్కడ ప్రధానమంత్రి సింహాసనమే కాదు, ముఖ్యమంత్రి గారి సింహాసనం కాదు, ఎక్కడంట? పరలోకములో దేవుని సింహాసనం దగ్గర. ఎంత మంచి ఆలోచన చెప్పండి కదా. అంటే దేవుని దగ్గర కుడివైపున ఒకళ్ళు, ఎడవైపున అంటే అర్థం దేవునికి సమీపంగా, ప్రభు దగ్గర, ప్రభు ప్రక్కనే కదా, రాజు దగ్గర కూర్చోబెట్టి. ఇటీవల మనం వింటున్నాం, అక్కడ మన విషయం ఏంటంటే గెలిచిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పక్కనే కూర్చోబెట్టుకుంటాడంటే ఎవరిని పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక ఆయన పక్కనే ఉంటాడు, ఆయనకు లావుగా ఉంటాడు, అచ్చమ్మాయి. వీళ్ళిద్దరు పక్కనే ఉంటారు. ఎవరికి? చంద్రబాబు దగ్గరికి. సరే, ఇప్పుడు మొన్న విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఎవరిని? చంద్రబాబు గారిని, నితీష్ కుమార్, బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎందుకంటే వాళ్ళిద్దరు పోతే ఆయన ప్రధానమంత్రి సీట్లు సరిపోవు. అంటే ఆ సీట్లు మెజార్టీ లేకపోతే ఏమైతే ప్రధానమంత్రి స్థానం కోల్పోతాడు. ఇప్పుడేం కోల్పోవచ్చు ప్రధానమంత్రి అంటే అంత మాత్రం గెలిచాను, ఎక్కువ రాల మెజార్టీ. అందువల్ల అంటే చూడండి, అట్లాగా పక్కన కూర్చోబెట్టడం అయితే మన మహారాజు దేవుని దగ్గర కుడి పక్కన కదా. మనకు కూడా తల్లిదండ్రులు అంత ఆశ ఉన్నారు, పిల్లలకు నీకు కూడా అంత ఆశ ఉన్నారు. కాబట్టి అందుకని 4 కూడా చాలా మంచివారు. ఓకే, ఇక్కడ మనం చూస్తే 4 ఈ ఉన్నతమైన స్థలం ఏం చూపిస్తుంటే దేవుడు ఉన్నత స్థలములు ఉన్నాడు. మనం కూడా ఉన్నత స్థలము. దావీదు అంటే ఆశీర్వాదాలు. ఎత్తైన స్థలంలోనికి ఆ పర్వతం మీద మోషే ఎక్కాడండి. ఆ తర్వాత చూస్తే యేసు ప్రభువు వారి కూడా ఎవరు ఎక్కారు? అక్కడ పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 కూడా యేసు ప్రభువు వారు రూపాంతర కొండ మీదకి వాళ్ళు కూడా ఎక్కారు. కానీ మిగిలిన వాళ్ళు కొండ కిందే ఉంటారు. ఇంకొంతమంది అయితే అసలు దూరంగా ఉంటారు కదా. దేవుని ప్రజలకి మనం కూడా చూడండి, ఇప్పుడు దేవుని ప్రజలు ఎలాగుంటారంటే చాలా మంది దూరంగా ఉంటారు దేవునికి, కొంతమంది దగ్గరగా ఉంటారు, కొంతమంది ఇంకా ప్రభువుతో కొండపైకి ఎక్కుతారు, ఉన్నత స్థలంలోకి ఉంటారు. ఈ 3 రకాలుగా ఉంటారు ప్రజలు, అంటే దేవుని నమ్మిన ప్రజల్లోనే. కాబట్టి మన దేవుడే అంటే సియోను లేదు అని అంటే ఉన్నత స్థలము, సియోను ఎత్తైన స్థలము. కాబట్టి పక్షిరాజు చూస్తాం బైబిల్లో. మనం ప్రపంచంలోకి వెళ్ళిన పక్షుల్లో రాజు ఏంటది? ఈగల్, గద్ద కదా, పక్షిరాజు. ఈ పక్షిరాజు అది ఎత్తైన స్థలముల్లో గూడు కట్టుకుంటది. ఇంకా పక్షిరాజు గూడు కట్టుకున్నట్టు ప్లస్ ప్యారెట్ కానీ ఇంకేం పక్షులు ఉన్నాయి? కాకి కానీ, పావులు కానీ, ఇంకా మిగతా ఏమైనా పక్షులు ఉన్నాయి, రాబందు కూడా, పిచ్చుకలు కూడా కదా. ఇవన్నీ కిందే ఉంటాయి కానీ ఎత్తైన స్థలంలో
అది కట్టుకోలేదు. కానీ పక్షిరాజు అందుకే ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుని యెషయా బైబిల్లో ఉంది కదా, ఎత్తైన స్థలంలో తన నివాసం ఏర్పాటు చేసుకుంటుందంట. అందుకు దైవజనులు సార్ అన్నారు, భక్తులు ఏమంటే దేవుని బిడ్డల్లో కూడా కొంతమంది ఎత్తైన స్థలంలోకి వస్తారంట. అది ఏంటో తెలుసా? వారి ఆత్మీయ జీవితం ఎదగటం, వారి పరిశుద్ధత, దేవునితో సమీపంగా ఉండటం, దేవునితో దగ్గరకు ఉండటం, కొన్ని త్యాగం చేయటము, వారు ఆత్మీయంగా ఉండి దేవునికి భక్తిలో ఎదిగేదే ఎత్తైన స్థలంలోకి వస్తారంట. కొంతమంది ఆ ఎత్తైన స్థానంలోకి రాలేక కిందనే ఉంటుంటారంట, ఎక్కలేరు. ఇప్పుడు ఎవరెస్ట్ పర్వతం ఉందండి. ఎవరెస్ట్ పర్వతం అందరు ఎక్కుతారా? అందరు ఎక్కితే ఇంక అసలు పేరేముంటుంది? ముసలోళ్ళు ఎక్కుతారా? ముసలోళ్ళకి కష్టమే. కాబట్టి ఎవరెస్ట్ పర్వతం అది ప్రకృతి సహజంగా కూడా ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. అక్కడ మంచు ఎప్పుడు కూరుకుపోద్దో, ఎప్పుడు ప్రాణాలు పోతుందో కూడా తెలియదు. చాలా మంది చనిపోయారు పర్వతం ఎక్కడానికి పోయి. కాబట్టి చూడండి, ఉన్నత స్థలంలోకి ఎక్కాలంటే ఎంతమందికి ఆశ ఉంటుంది? ఈ ఆశ. కాబట్టి దేవుని బిడ్డలకు ప్రపంచంలో క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, కానీ ఉన్నత స్థలంలోకి ఎక్కి వారు పేతురు, యోహాను అక్కడ ముగ్గురు కనబడతారు. కొంతమంది కొండ దగ్గర మోషే కనబడతారు పాత నిబంధనలో. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా ఉన్నత స్థలంలోనికి మమ్మల్ని తీసుకుంటారు. మేము ఆత్మీయంగా ఎదగటమే ఉన్నత స్థలంలోకి రావటం, దేవుడితో సమీపంగా రావటం, ఆయన వాక్యాన్ని అనుసరించటము, ఆత్మీయ ఎదుగుదల మనం బలం పొందటమే ఉన్నతమైన ఆత్మీయ స్థలం. చివరి మాట చూస్తున్నాం ప్రభుత్వం, చివరి లాస్ట్ 7వ మాట చూడండి. కంట్రించిన పదము ఉన్నతమైన ఎత్తైన ఉంచబడి, సియోను ఎత్తైన చోట్ల ఉంచబడుతుంది. దేవుని బిడ్డ మనం ఎత్తైన చోట్ల ఉండాలి. ఆ తర్వాత సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దేవుని బిడ్డ కలిస్తే ఈ సియోను అనుభవం ఏంటంటే 7వది, సర్వభూమికి ఎట్లా ఉంటుందంట? సంతోషం. ఫస్ట్ మనం దేవునికి సంతోషించాలి కదా. దేవుడు సంతోషించాలి మొట్టమొదటిగా. బ్లెస్సింగ్ ఫస్ట్ దేవుడు సంతోషించాలి. సియోను ద్వారా అంటే దేవుని బిడ్డల ద్వారా, రక్షించబడిన మన ద్వారా. చెప్పండి, ఎవరు సంతోషించాలి? దేవుడు సంతోషించాలి. ఒకటి దేవుడు సంతోషించాలి. రెండోది చూస్తే దేవుని యొక్క బిడ్డలకు మన జీవితాలు, మన ద్వారా ఇతరులు కూడా సంతోషించడం. ఆ పట్టణానికి సంతోషం అంట. నీతి మంతులు వర్ధిల్లుట పట్టణానికి సామెత కదా. పట్టణానికి సంతోషం అంటే మనం ఉన్న పట్టణాల్లో కూడా సంతోషం కలగాలి. అంటే మనం ప్రార్థన చేయడం ద్వారా, లేకపోతే వారికి ఏదైనా మేలు కలగడం ద్వారా వారి సంతోషం కలగాలి, వారి కార్యాలు జరగాలి. అంటే పట్టణానికి సంతోషం కలగాలి, మన కుటుంబంలో సంతోషం కలగాలి. అలాగనే పట్టణానికి సంతోషం కలగాలి. మహారాజు సర్వభూమికి అనేకులకు అతను పుట్టినందున, అతను పుట్టినందున అనేకులు సంతోషం కలిగిందంట. అనేకులు సంతోషం కలిగింది. ఆ తర్వాత చూస్తే లోకాస్వార్థ 2:10 చూస్తే ఆయన పుట్టడం వల్ల ఎవరికంట? ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషం. అది ప్రపంచానికి యేసు ప్రభు పుట్టుక, ప్రపంచానికి మనుషులందరికీ అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను పుట్టుక అనేకులు సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా ఈ సియోను సర్వభూమికి సంతోషకరంగా, దేవునికి సంతోషకరంగా ఉండాలి మన జీవితాలు. మన చుట్టుపక్కల అనేకులు సంతోషకరంగా. అంటే ఒక సందర్భంలో తన సంతోషం ఉన్నా లేకపోయినా ప్రాముఖ్యంగా దేవుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుడు సంతోషించాలి. అది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పౌలు గారు అంటే, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే ఒకవేళ క్రీస్తుకు నేను కాకపోతేనేమో అంటే ఫస్ట్ దేవుడు సంతోషించాలి. ఆ తర్వాత దైవిక విధానంలో మనుషులు అనేకులకు అక్కడ యోహాను గారు అంటాడు, మిమ్మును బట్టి యోహాను 3వ పత్రికలో గాయి గురించి రాస్తారు. ఏమన్నాడు? ప్రియుడా, నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా కోరుచున్నాను. నిన్ను గురించిన విషయం, నీ విశ్వాసాన్ని బట్టి, నీ సత్య ప్రవర్తన, నీ సాక్ష్యం విన్నప్పుడు నాకు ఏందంట? బహుగా సంతోషం కలిగింది. ఇంకేమంటారు? మాట పడతాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిస్తున్నారని ఎందుకంటే నాకు ఎక్కువైన సంతోషము. అంటే అక్కడ ఏం చేస్తా? అక్కడ వాస్తవానికి పిల్లలు అంటే ఏదో యోహాను పుట్టిన కుమారుని కాదు, ఆత్మీయంగా కదా. ఆత్మీయ తండ్రి యోహాను, భౌతికంగా ఎవరంటే ఆత్మీయంగా కుమారుడు, ఆత్మీయ కుమారుడు గాయి. అంటే దేవుడికి సంతోషము, మన ద్వారా ఇతరులకు సంతోషం కలగాలి, పట్టణానికి సంతోషం కలగాలి. మన ద్వారా యోహానుకు దైవజనులకు సంతోషం కలిగినట్లు కూడా కనుక దేవుని దాసులకు కూడా సంతోషం. అలాగా సర్వభూమికి సంతోషకరం. 7 సంగతులు మనం ధ్యానిస్తూ వచ్చాం. సియోను 7 అనుభవాలు మనం చూస్తూ వచ్చినాం. దేవుడు ఆశించే అనుభవాలు, దేవుడు కోరేది సియోను. చెప్పండి, నెంబర్ 1 మొట్టమొదటి ఏంటంటే సియోనులో మనం ఏం చేయాలి? సియోను వాసులుగా ఆయన దేవుని ఏం చేయాలి? ఎప్పుడు మనం కీర్తించాలి. కీర్తించడం కదా మనం పాడుకున్నాం కదా. దేవుని ఆశ్చర్య
కార్యములలో అందరూ చూడరండి. రెండోది ప్రచురించడం, ప్రకటించటము. ఆయన కార్యాలు మనం మన ఇంట్లో, కుటుంబంలో, సంఘంలో, ఇతరుల మధ్య కూడా ఆయన ప్రకటిస్తూ ఉంటే, ఆయన నామం తెలియపరచబడితే అనేకులు తెలుసుకుంటారు. దేవుని మహిమ కలిగింది, దేవుని సంతోషము అనేకులు రక్షణ పొందడానికి కూడా కారణం అవుతుంది, అనేకులు దేవుని దగ్గర రావడానికి కూడా. అందుకే రెండోది మనం ప్రచురించాలి. మూడోది ప్రార్థించే వారం ఉండాలి. అప్పుడు పరిశుద్ధ స్థలం నుండి సీఎం మనం ఏం చేస్తాం, దేవుడు ఆయన ఆదుకుంటాడు. నాలుగోది మహారాజు పట్టణంగా ఉంటే ఆయనే మన మహారాజుగా ఉండి ఆయన పిల్లల విషయంలో రాజుగా ఉంటే అన్ని విషయాలు మనకు సహాయం చేశాడు. ఆ తర్వాత చూస్తే ఐదోది రమ్యమైనదిగా, అంటే ఆత్మీయమైన సౌందర్యం, రమ్యమైనదిగా ఉండాలి. ఆరోది ఎత్తైన స్థలంలో, ఉన్నత స్థలంలో మనం ఎదగతా ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి ఉండే. ఏడవది దేవునికి సర్వభూమికి అనేకులకు సంతోష కారణంగా మన జీవితాలు ఉన్నట్లు సిద్ధపరచాలంటే ప్రార్థన చేసుకున్నాం.